మేడం రజనీ మేడం గారికి కూడా హార్టీ వెల్కమ్ మేడం. మేడం క్రిస్టినా గారు రండి మేడం. ఈ కార్యక్రమాన్ని మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదలిపోతుండే బిరబిరా త్రితాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళికాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజసే మా చెవుల రింగుమని వారు మ్రోగేదాకా నీ ఆటకు తల్లి, జై తెలుగు తల్లి. అంటే ధాన్యం కానీ లేకపోతే మిరప కానీ పత్తి కానీ ఇవన్నీ మనకి ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి ఈసారి చెప్పంటున్నాడు ఇక్కడ మార్కెట్ అదే డబ్బులు అవసరం ఉంది. ఆ డబ్బులు అవసరమైనప్పుడు ఆ కోల్డ్ కనుక నేను తెలియజేస్తున్నాను, మన నేల సంవత్సరానికి దానికి ఉన్నటువంటి మంచి గుణాన్ని కోల్పోయి ఒక బెండు భూమిలాగా తయారవుతుంది. ఇంత సారవంతమైన భూమి కూడా ఇది అందరం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తడులు విపరీతంగా వేస్తున్నాం, ఎరువులు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుతున్నాం. ఈ రసాయనిక ఎరువులు అవసరాన్ని మించి కూడా వాడుతున్నాం. అంటే ఈ కాంపిటీషన్ పంట పండించాలి, డబ్బులు కావాలి, 30 గంటలు 40 గంటలు 50 గంటలు పండితే మనకు 10 రూపాయలు వస్తాయి అనే ఆశతోటి అధికంగా ఎరువులు వాడి అధికంగా తళ్ళేసి పొలాన్ని నాశనం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మనం ఇది ఏ కారణం చేసి చెప్తున్నానంటే అసలు వర్షపు నీటిని నేల మింగే గుణం అంతా కోల్పోయింది. వర్షం పడ్డప్పుడు ఈ ఫాస్ఫేట్ అంటే నత్రజని ఎరువు మనం పొలాల్లో చల్లినప్పుడు 10 రోజులకో 15 రోజులకో అది ఎవాపరేట్ అయిపోద్ది, లేకపోతే మొక్క తినడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఫాస్ఫేట్ అలా కాదు. పెట్టినటువంటి ఫాస్ఫేట్ మొక్కకి ఎంత శాతం అయితే ఉపయోగపడుతుందో అంత శాతమే తీసుకుంటుంది. ఈ తగ్మారి మొత్తం భూమి మీద ఒక పొరలాగా ఒక కోటింగ్ ఏర్పడిపోయింది ఆల్రెడీ. దానివల్ల భూమి ఈ నీళ్లు తాగే గుణాన్ని ఏదైతే ఉందో అది కోల్పోయింది. ఇది మనందరం గమనించాల్సిన అవసరం. ఎందుకంటే మనం కంప్యూటర్లో సెల్ ఫోన్లో ఇంకోటి మనం తినేది ఆహారం తినడానికి మనకి వ్యవసాయ ఉత్పత్తులు అవసరం. అందుకని చెప్పి దీన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రైతులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మీకు ఒకసారి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మార్కెట్ విషయం కూడా వ్యవసాయంలో ప్రధానమైనటువంటి అంశం. ఈ మార్కెట్ అసలు దాని గురించి చెప్పుకుంటే మనకు టైం కాదు. ఇప్పుడు మిరపకాయలు పండించాం, మిరపకాయల వ్యవసాయం చాలా దారుణంగా తయారైంది. అంటే ఇప్పుడు నాకు ఒక ఉదాహరణకి ఒక రైతుకి ఒక 10 ఎకరాల భూమి ఉందనుకున్నాం. అందులో బలమైనటువంటి భూమి, సారవంతమైనటువంటి భూమి ఒక 4-5 ఎకరాలే ఉంటుంది. అంటే 10 ఎకరాలు ఆ రైతుకు ఒకసాటే ఉండదు. పన్నెండు పొలం ఉంటుంది, దక్షిణ పొలం ఉంటుంది, ఉత్తర పొలం ఉంటుంది, తూర్పు పొలం ఉంటుంది. వీటిల్లో బలమైనటువంటి పొలం ఒక 4-5 ఎకరాలు ఉంటుంది ఆ రైతుకి. ఆ రైతు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం దాంట్లో మిరపాటు వేసుకుంటాడు. ఈ పేద భూములు ఏదో ఒక అపరాలు కానీ జొన్న కానీ పండించుకుంటూ ఉంటాడు. కానీ ఈ సారవంతమైన భూమిలో పంట మార్పిడి అవసరం అన్న సంగతి ఆ రైతుకు తెలుసు. ఇది మన తాతల నాటి నుంచి ఉంది. పంట మార్పిడి జరిగితేనే వ్యవసాయానికి మంచి జరుగుతుందనే అంశం అనేది మన పెద్దల ద్వారా మన తాతల ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ అది తెలిసి కూడా మనం ఎందుకు ఆ తప్పు చేస్తున్నామంటే ఇవాళ పెరిగినటువంటి ఖర్చులు అవసరాలు వీటన్నిటినీ ఏ తెల్లదొన్నో లేకపోతే ఏ శనగో ఏ మొక్కజొన్నో సజ్జో ఇలాంటి అపరాలు వేసుకుంటే మనకి 10 రూపాయలు కూడా వచ్చే పరిస్థితులు, ఎకరానికి 5-6 వేలు కూడా మిగలవు. ఆ కారణం చేత ఈ వాణిజ్య పంటల మీద ఆసక్తి పెంచుకుని మనం మిరపో పత్తో పొగాకు పసుపు ఇలాంటి పంటలు పండించుకోవడానికి మనం అందరం ఇష్టపడుతున్నాం. అయితే ఒక రైతుగా నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మనం వేసిన పంట మళ్ళీ వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా జూన్లో తొలకర వర్షాలు పడ్డప్పుడు మనం ఏదైతే మనకు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు
మనకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తారు. అంటే పచ్చి రొట్టె ఇచ్చే రకాలు అంటే పిల్లి పెసర కానీ మినుం కానీ జనుం కానీ జీలక కానీ ఇలాంటివి ఏదో ఒక ఎకరానికి తగు మోతాదులో ఆ విత్తనాలు తీసుకొని ఆ తొలకల వర్షాలు పడ్డప్పుడు ఎదజల్లి దున్నుకున్నట్లయితే అవి మొలుస్తాయి. అవి మొలిచిన తర్వాత ఖచ్చితంగా 40-45 రోజులకి పూతకు వస్తుంది. ఆ పూతకు వచ్చిన దశలో మనం కనుక ఆ చేలో దాన్ని ఖరీదున్నట్టయితే పచ్చి రొట్టె ఎరువుగాను ఉంటుంది, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది. అంటే దాని ఏరు ఈ నేలని గుణవంతం చేస్తుంది కనుక ఇది పంట మార్పిడి జరిగినట్టు కూడా అవుతుంది. దయించి రైతులు గమనించి, అంటే ఇక్కడ రైతులు లేకపోయినప్పటికీ మేము ఇప్పుడు నా పెద్దలంతా చెప్పారు, ఈ జిల్లా వ్యాప్తంగా నెల మీటింగులు పెట్టుకుని మా సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే మా మేడం గారు నన్ను ఈ పదవికి సూచించారు. అయితే జిల్లా మండల మరియు రైతు భరోసా కేంద్రాల్లో స్థాయిలో ఈ వ్యవసాయ సలహా మండలిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి మండలానికి కూడా ఒక వ్యవసాయ సలహా మండలి ఉంటుంది. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్ర స్థాయిలో కూడా ఒక వ్యవసాయ సలహా మండలి ఉంటుంది. వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వైజరీస్ అంటే సలహాలు సూచనలు రైతులకి ముఖ్యంగా అందజేయడం, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకి ముందస్తు వాతావరణ మరియు మార్కెట్ ధరల సమాచారం ప్రకారం పంటల ఎంపికలు సూచనలు ఇవ్వడం. అంటే ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో ఏ పంటలకి అనువైన వాతావరణం ఉంది, ఏ పంటలకు అనువైన భూమి ఉంది, ఏ పంటలకి పండిస్తే కనుక మనం మార్కెటింగ్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటాం, మనం ఏ పంటలు పండిస్తే మనకి సరైన గిట్టుబాటు ధరలు లభిస్తాయి అనేది సలహా మండలిలో చర్చించి సలహా మండలి ద్వారా రైతులకు కనుక సూచనలు ఇచ్చినట్లయితే వారు అది అమలు పరిచి వారు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన పంటలు అంటే మనం ఏమైతే పంటలు ఎంపిక చేస్తామో డైవర్సిఫికేషన్ కూడా చేయాలి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఒకటే పంట కాకుండా పంటలు మార్చుకునే విధంగా, అలాగే ఉన్న సాగునీటి వనరుల్ని తగిన రీతిలో ఉపయోగించుకోవడం. మనకున్న ఎన్ఎస్టీ కెనాల్స్ కావచ్చు, మనకున్న కుంటలు కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, అలాగే కాలువలు కావచ్చు. అలాగే ఈ పంటల్ని ఎలా ఎగుమతికి అనుగుణంగా తయారు చేసుకోవాలి, ఎగుమతికి అనుగుణంగా ఎలా పండించాలి, అంత నాణ్యతతోటి ఎలా పండించాలి అనేది ఆ యొక్క సలహాలు సూచనలు రైతులకు అందించడం. అలాగే రైతుల యొక్క నికరమైన ఆదాయం ఎలా పెంపొందించుకోవాలి, అలాగే ఆహార భద్రతను ఎలా సాధించాలి అనే విషయాల మీద ఈ సలహా మండలి చాలా వరకు పనిచేస్తుంది. కాబట్టి జిల్లా వ్యవసాయ సలహా మండలి అయితే రైతు భరోసా కేంద్రాల మీద కార్యాచరణ ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా రైతు భరోసా స్థాయిలో, రైతు భరోసా కేంద్ర స్థాయిలో ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. అంటే ఆ రైతు భరోసా కేంద్రం ఏ గ్రామాలకైతే ఉందో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ప్రణాళిక, అవన్నీ కలిపి మండల ప్రణాళిక అవుతారు. ఈ మండల ప్రణాళిక అన్ని కలిపి ఒక జిల్లా ప్రణాళిక తయారు చేస్తాం. జిల్లా ప్రణాళిక అన్ని కలిపి రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సలహా మండలి బాధ్యతలు ఏంటంటే వారి పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఎందుకోసం అయితే పెట్టారో వాటి కోసం పనిచేస్తున్నాయా లేదా అనేది వారు పరిశీలించాల్సిన బాధ్యత, పర్యవేక్షించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. అలాగే మనకి రైతులకి మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అవి నాణ్యతకు అనుగుణంగా, ఆ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సప్లై చేయబడుతున్నాయా లేదా అనేది ఆ విషయాన్ని కూడా ఒకసారి సలహా మండలి సభ్యులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంట అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈ పంటలో నమోదై ఉంటేనే మనకి మార్కెటింగ్ సౌకర్యం కానీ, ఉన్న సౌకర్యం కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ పంటలో ప్రతి ఒక్క రైతు కూడా అందులో నమోదు చేయించుకునే విధంగా వారిని ప్రోత్సహించడం, ఎవరైనా నమోదు కాకపోతే వారు నమోదయ్యేట్టుగా చూడడం, ఇవన్నీ కూడా సలహా మండలి బాధ్యతలు. మరి ఈ ఇంట్రడక్షన్ తోటి నేను మన గౌరవ ఆనరీ చైర్మన్ మన వ్యవసాయ మన హౌసింగ్ మంత్రివర్యులు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రైతు రాజుగా ఉండాలి అని ఈరోజు వ్యవసాయానికి అన్ని విధాలుగా చేయూత అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మానస పుత్రికలుగా చెప్పుకున్నటువంటి రంగాలు వ్యవసాయం, విద్య, వైద్యం. దానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే.
మరి మనకు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అక్కడ మనకు కావలసిన నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు అందించడమే కాకుండా రేపు రైతులు పండించేటువంటి పంటలు కూడా అక్కడే కొనుగోలు చేసే విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురాబోవడం, మరి అంతేకాకుండా ప్రతి గ్రామంలో జనతా బజార్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ రైతులు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రామాల్లో వారందరికీ అందుబాటులో ఉంచే విధంగా కూడా జనతా బజార్లు తీసుకురావాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. దీనివల్ల ఏంటంటే మన రైతులు పండించినటువంటి పంటలు ఎక్కడికో వెళ్ళి కొనుగోలు చేయకుండా మరి వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు మార్కెట్ స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి మనకు పండించే పంట ఎంత ఉంది మనకు అన్నది బోర్డులో కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్న కరోనా కష్టకాలంలో కూడా రైతులు పండించినటువంటి పంటలు ఏ విధంగా వాళ్ళు అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఆ పంటలన్నీ కొనుగోలు చేసినటువంటి ఘనత కూడా మన రాష్ట్రానికి దక్కుతోంది. మరి మనం చూస్తే వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధానంగా మన జిల్లాకు సంబంధించి మనకు రకరకాల నేలలు, ఒండ్రు నేలలు ఉన్నాయి, ఇసుక నేలలు ఉన్నాయి, అలాగే ఎర్ర నేలలు ఉన్నాయి, అలాగే చవుడు భూములు, ఇలా రకరకాల భూములు ఉన్నాయి. కానీ రైతులు ఏదన్నా ఒక పంట వేసినప్పుడు అది లాభదాయకంగా ఉందంటే అందరూ అలాంటి పంటలే వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక పంట మార్పిడి విధానం ఏదైతే తీసుకుంటే దానివల్ల రైతులకు ఎక్కువ మేలు కలుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తే ఒకే పంట వేయడం వల్ల మనం ఒకే రకమైనటువంటి రసాయనిక ఎరువులు వాడటం వల్ల మరి ఆ భూసారం కూడా తగ్గిపోతుంది. దానివల్ల కూడా పంటలు సరిగ్గా పండనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలా కాకుండా మరి అంతేకాకుండా మనది ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ పరిస్థితులు. మరి కొన్ని సంవత్సరాల పాటు మనకు సరైనటువంటి సకాలంలో వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, రైతన్న ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు రైతుకు పిల్లనివ్వడం అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి నుండి ఒక వ్యవసాయం చేసేవారి పిల్లనివ్వాలంటే కూడా ముందుకు రానటువంటి పరిస్థితులు కొన్ని రోజుల పాటు మన రైతాంగం ఎదుర్కొన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి అలా కాకుండా ఈరోజు మనం చూస్తుంటే వ్యవసాయంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. రసాయనికాలు తగ్గించుకొని మరి ఏదైతే సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండిస్తే దానికి సపరేట్ రేటు, ఎక్కువ ధరలు పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం అంటే స్వయం సమృద్ధి సాధించినప్పటికీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మన ఉత్పత్తులకు సరైనటువంటి గిట్టుబాటు ధర అంటే తీసుకోవడానికి ఇష్టపడవు కొన్ని దేశాలు. ఎందుకంటే అత్యధికంగా రసాయనికాలు వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కూడా మన పంటలు వేరే వాళ్ళు కొనడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు వ్యవసాయానికి సంబంధించి మనం ఈరోజు మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నటువంటి రైతులకు మనం ఈరోజు ఈ సలహా మండలిలో వారికి స్థానం కల్పించడం వలన మన జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి సూచనలు, సలహాలు ఖచ్చితంగా అందుతాయని కూడా భావిస్తున్నాను. అంతేకాకుండా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ లోపాలు కానివ్వండి, లేదంటే సకాలంలో నీరు అందనటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా సరిచూసుకుంటూ మరి మంచి సలహాలు రైతులకు అందజేస్తూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు, అదేవిధంగా వారి పంట ఎక్కడ అమ్ముకోవాలి, ఇవన్నీ సరైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ మరి మన జిల్లాలో ఉన్న వ్యవసాయంలో అన్ని చాలా రకాల పంటలు వేస్తూ ఉంటాం మన జిల్లాలో. వాటన్నిటికీ సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేలాంటి మంచి సూచనలు, సలహాలు మీ ద్వారా అందాలని చెప్పి మరి మన జిల్లా ఇంకా వ్యవసాయకంగా ఎంతో ఎత్తుకు ఎదగాలి మీ అందరి సూచనల సలహాలతోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క సూచనలతో మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి
మేలు కలగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఆశించారో ఆ విధంగా మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ఉండాలనే ఉద్దేశంతో ఇటు పంచాయతీ వ్యవస్థని, సెక్రటరియట్ వ్యవస్థని మన రాష్ట్రంలో అయితే సెక్రటరియట్ ఉంటుందో, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో, అలాగే ప్రతి గ్రామంలో కూడా సెక్రటరియట్ పెట్టి, అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఒక 2000 స్క్వేర్ ఫీట్ తోటి ప్రతి గ్రామంలో బిల్డింగ్ కట్టడం, అలాగే వెల్నెస్ సెంటర్ హెల్త్ సంబంధించిన ఈ 3 కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మార్చి కంప్లీట్ అవుతుంది. మనం గతంలో చూసేవాళ్ళు ముఖ్యంగా వ్యవసాయం అంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో 1-2 పంటలు ఉంటాయి. కానీ గుంటూరు జిల్లా ప్రత్యేకత ఇది ఒక కమర్షియల్ క్రాప్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టొబాకో కానీ, కాటన్ కానీ, మిర్చి కానీ, వరితో పాటు ఈ కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో రైతులు పండించడం. మన భారతదేశానికి ఎలాగైతే మనం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అనుకుంటాం, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు ఫైనాన్షియల్ క్యాపిటల్. కార్పొరేట్ సెక్టార్లో కానీ రైతులు పండించే పంటల పక్కనే పూర్తి స్థాయిలో ఇరిగేషన్ లేకపోయినా కానీ వర్షాధారం మీద కూడా పంటలు పండించి రాష్ట్రానికి ఎంతో రెవెన్యూ తీసుకొచ్చే జిల్లా గుంటూరు జిల్లా. అలాగే ఈరోజు రైతులందరూ పెద్దలు ఎంతో 40-50 ఏళ్ళు వ్యవసాయం మీద అనుభవం ఉన్న పెద్దలందరూ కూడా ఈ కమిటీలో ఉండటం నాకు ఎంతో ఆనందంగా తోస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము కొడుకులుగా మేము కింద కూర్చుంటే తండ్రులుగా మీరు అందరూ కూడా ఎదురు కూర్చున్నప్పటికీ మాకే అంటే అంత ఆనందంగా ఉంది. ఇంత వయసు ఉన్న కూడా వచ్చి ఈరోజు ఈ కమిటీలో ఉండి రైతులకి సూచనలు ఇచ్చి చేయటం. అలా ముఖ్యంగా ఈ యొక్క జిల్లా కమిటీ కానీ మండల కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులకి రైతులకి మధ్యలో సమన్వయం చేసుకుంటూ విత్తనాలు కానీ, అలాగే ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా సమయానికి అందుతున్నాయా లేదా, అలాగే మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా రెవెన్యూ కానీ సాగునీరు ఎలా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్నది కూడా ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి మన జనగేగా మునిగిపోయిన తర్వాత వర్షాలు గురించి మునిగిపోయిన తర్వాత డ్రైనేజ్ గురించి ఆలోచిస్తాం. కానీ ముందుగానే వర్షాలు రాకముందే మన మే నెలలోనే ఏప్రిల్లో జరిగిన డ్రాఫ్ట్ మీటింగ్లోనే చాలా మంది వ్యవసాయ గారి అందరూ కూడా ముందుకు చూపుగానే హోమ్ మినిస్టర్ గారు కానీ కాలువలన్నీ ముందే భోజేయాలి, ట్రైన్లన్నీ కూడా ఈ అధిక వర్షాలు చూసినప్పుడు చాలా ఏరియాలో ముందుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ బాధ్యతని మీరు కూడా ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో 1 నెలలో 2 నెలలో ఇరిగేషన్ కమిటీలు కూడా వస్తాయి కాబట్టి ప్రాజెక్ట్ కమిటీలు అవి కూడా మీ ఈ యొక్క కమిటీ బాధ్యత ఇది ఇరిగేషన్, ఇక రైతులకు కావాలి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని సూచనలు ఇస్తూ మాకు ద్వారా మీ అంత పరిపాలన మీరే చేసుకోవాలి. మీ ఏంటంటే సిస్టంలో నేను ఉంటాను, కరెక్ట్ గా ఉండాలి. మీరందరూ 15 మంది 17 మంది కూడా ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్ పెట్టి రైతులకు కావాల్సిన ఏంటి, అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు 90% ఆఫ్ ది ఏ వెరైటీ పండించినా ఇటు మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ ఎక్కువ పంటలన్నీ కూడా ప్రభుత్వమే మినిమం సపోర్ట్ ప్రైస్ కొనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో మన మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే 60% ప్రపంచ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ అవ్వడానికి ధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ ఇలాంటి ఏదైతే మనకి చిల్లి ఒకటి వెళ్తాం తప్ప అన్ని కూడా ప్రభుత్వమే సపోర్ట్ ప్రైస్ తోటి నడుస్తుంది. ముందుగా
ఈరోజు ఆర్బీకేలో మన పంటను ఈ పంటను నమోదు చేసుకుంటాం. రేపు పంట రాగానే మీరు మనం ఆర్బీకి వెళ్ళి ముందుగానే నా పంట ఎంత పండిందని చెప్పి ఆ దగ్గర కోపం తీసుకుని మనం మన మన పండించిన పంటని ఆ మినిమం సపోర్ట్ గవర్నమెంట్కి ధాన్యం అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్కెట్కి కార్మిక కార్పొరేషన్ ఇవ్వకపోవడం. ఈరోజు రైతులు 85% రైతులు అమ్ముకున్నాక దాదాపు 80% ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే గవర్నమెంట్ పర్చేసింగ్ దగ్గరికి మిడిల్ మ్యాన్ రూల్ ఉంది తప్ప డైరెక్ట్ రూల్ రైతులు బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో ఎక్కడైనా. కాబట్టి పెట్టుబడి పెట్టడం కానీ ముందుగా కొనేసి అవసరమైతే నల్గొండలో పండిన ధాన్యాన్ని కూడా గుంటూరు తీసుకొస్తారు, ఖమ్మంలో పండిన ధాన్యాన్ని కృష్ణాలో తీసుకొస్తారు, వెస్ట్ గోదావరిలో తీసుకొస్తారు. కాబట్టి మొక్కజొన్న ఏదైతే ప్రభుత్వానికి భారం లేకుండా ఉండాలంటే అలాగే ఇవన్నీ లేదా రైతు పేరు రాసి ధాన్యం జమకడతారు, బయట బియ్యం కొని రూపాయి బియ్యం కొని వేస్తూ ఉంటారు. దానికి కూడా రైతులు కూడా మనం సహకరించకూడదు. ఏదో నా పట్టా పాస్పోర్ట్ లేకపోతే దాన్ని సర్వే నెంబర్ అని చెప్పి ఈ మిడిల్ మ్యాన్ పట్టుకి వ్యాపారస్తులు ఎప్పుడైతే నిజంగా పండించిన రైతుకి ఉపయోగం ఉండలేదు ఎన్ని కూడా. దాన్ని మీరు అందరూ కూడా ఈ మా జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ అవన్నీ తగ్గించుకుంటూ ఏదైతే ఒరిజినల్ రైతు ఉన్నాడో రైతు దగ్గర ఎంత పడినా కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొట్టాలు సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం అయితే మొక్కజొన్నకి క్వింటాల్కి 500 400 ఇచ్చేసారు, వదిలించుకున్నారు. కానీ ఈరోజు మనం ఫిజికల్గా ఎంతైనా సరే కొనాలని చెప్పి ఈరోజు 1700 1800 కొన్ని కొన్నదే ఈరోజు తక్కువ రేటు నాకు అమ్ముతూ కూడా జరుగుతాం. మళ్ళీ 3-4 నెలల్లో క్రాప్ వస్తున్నాండి. ఇవన్నీ కూడా తప్పకుండా రైతు భరోసా కేంద్రాల మీద అజమాయిషీ చేస్తే ఎప్పటికప్పుడు మీ యొక్క అనుభవాన్ని రైతులకి అలాగే మనం ఏదైతే పంట ఉందో అందరూ ఒకేసారి వేసేస్తే మనం గతంలో ఈ సంవత్సరం మిరపకాయ బాగుపడిందని మళ్ళీ సంవత్సరం అందరూ మిరపకాయ వేస్తాం, మళ్ళీ సంవత్సరం మిరపకాయ రేటు తగ్గిపోయిందంటే పత్తి వేసేస్తాం. అదే కాకుండా అందరూ పాపం 10 ఎకరాలు ఉంటే అది కొంత ఇది మించుకొంత అది అలా వేసినప్పుడు మార్కెట్ కూడా స్థిరీకరణ ఉంటాయి. కాబట్టి మీకు అందరికీ తెలుసు మన మార్కెట్లో 10 లారీలు డిమాండ్ ఉంటే 11 లారీలు వెళ్తే మందం అయిపోతుంది, 9 లారీలు వెళ్తే డిమాండ్ అవ్వదు. ఒక్క కన్సల్ట్ అదే ఈ కూరగాయలు కానీ రేపు మీకు ఇవన్నీ తెలిసి. అలాగే మన గుంటూరు జిల్లా కూడా పెద్ద ఎత్తున మనం కూరగాయలు పండించడం కానీ అన్ని రకాల కూరగాయలు కానీ హార్టికల్చర్ ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన తమానపాడులో నీరు దర్శితం బట్టి వేసుకున్నప్పుడైతే ఎందుకంటే అధికారులు చెప్పిన దానికంటే కూడా మనం మీలాంటి పెద్దలు మెంబర్స్ చెప్తే రైతుకు కూడా ఎక్కుతుంది. కాబట్టి మనం ప్రాక్టికల్గా మీకు అనుభవం ఉంది కాబట్టి నీటి లభ్యతను బట్టి కూడా మనం పంట వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీ అందరికీ తెలుస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ కమిటీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని మన రాష్ట్రమే 13 జిల్లాలు కూడా వ్యవసాయ రాష్ట్రం ఉంది. రైతులు ఉంటేనే అన్ని రకాలుగా ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నో సబ్సిడీలు కానీ మీకు తెలుసు గతంలో అయితే ఇన్పుట్ సబ్సిడీ 3 ఏళ్ళకి 4 ఏళ్ళు ఇచ్చేవారు. గత సంవత్సరానికి కూడా క్లీన్ చేసేది ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ దాకా ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా రైతులు ఆదుకోవడం కోసం ఈ జిల్లా స్థాయి వ్యవసాయ సభా మండలి మనం మొదటి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకుని మీ అందరికి కొంచెం వీడియో కాన్ఫరెన్స్ జరిగేది. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారి దగ్గర నేను కలెక్టర్ గారు ఉండిపోవడం ఉంటుంది. అక్కడే 3:30 అయిపోయినందుకు సుమారు 1 గంట లేట్ అయినందుకు మీ అందరినీ క్షమించమని కోరుకుంటూ ముందుగా పెద్దలు రాంబాబు గారిని మాట్లాడుతున్నాం.